నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి షాక్ మీద షాక్ తగులుతున్నటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా సతమతమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమయ్యేటటువంటి దశకు వచ్చింది. అట్లనే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బట్టలు చదువుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. దాదాపు అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ కు 39 సీట్లు వస్తే ఆ 39 సీట్లలో 9 మంది జంప్ అయిపోయినరు. ఆ 9 మందిలో మళ్ళా కేసీఆర్ సార్ మొన్న ఫోన్ చేసి గట్లెట్లా పోతారు, అరే ఇమ్మీడియట్లీ నా దగ్గరికి రావాలి, రాకపోతే మీ బండారం నేనే బయట పెడతా అని చెప్పిండట. ఇక లట్టుకున్నా నిజంగానే బయట పెట్టగల మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఆ భద్రాచలం బ్యాచ్ వీళ్ళందరూ కలిసి మళ్ళొక ఇద్దరు మళ్ళీ కాంగ్రెస్ తో పోయిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోయినారు. సింపుల్ ఏంది, కేసీఆర్ వాళ్ళని బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనే చర్చ వినబడుతున్నది. వాళ్ళని బెదిరించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. పార్టీలు మారితే మీ బండారం బయట పెడతా, మీరు 5 సంవత్సరాలు చేసేటటువంటి భాగోత్తం మొత్తం నా దగ్గర ఉన్నది అని చెప్పి కేసీఆర్ అట్లనే వాళ్ళకి సంబంధించిన కో బ్యాచ్ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేస్తున్నారనే ఒక చర్చ వినబడుతున్నది. అదే అంశంలో ఇంకో అంశం తెరపైకి వస్తున్నది. మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయ కష్టం చేసినా బోర్వేలు నడిపినా ఇలా కాలేజీలు ఉన్నాయి నాకు 7 లక్షల రూపాయలు పెట్టి సార్ ఐస్ క్రీమ్ కొంటాడు అంత పెద్ద మనిషి మల్లారెడ్డి. ఈయన మేడ్చల్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. మొత్తం బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉండేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మన ఏకైక లీడర్ తీస్మార్ ఖాన్ లీడర్ మన మల్లారెడ్డి సార్. మామూలు వ్యక్తి కాదు మల్లారెడ్డి. మల్లారెడ్డి సారు అసలు నేను పోను అనేటప్పుడు చెప్పేటటువంటి పార్టీయే లేదు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి కలిసినప్పుడు మల్లారెడ్డి అపాయింట్మెంట్ అడిగిందట. సార్ దయచేసి ఒకసారి మిమ్మల్ని కలుతా సార్, ప్లీజ్ నేను బీజేపీలో పోనీకి రెడీగా ఉన్నా, ఆల్రెడీ మీరు కూటమిలో అలయన్స్ లో ఉన్నారు కాబట్టి నేను మీ త్రూ బీజేపీలోకి వెళ్తా, నన్ను బీజేపీలోకి తీసుకోమని మీరు రిక్వెస్ట్ చేయండి అని చెప్పి ఈ మల్లారెడ్డి క్వశ్చన్ అంటే అడిగే ప్రయత్నం చేసిండు, రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేసిననే ఒక చర్చ వినబడ్డది. తర్వాత కాసాని జ్ఞానేశ్వరరావుకు సంబంధించిన టీడీపీ పార్టీ అధ్యక్ష పదవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పోయింది కదా. పోయింది మీన్స్ ఆయన రిజైన్ చేసేసిండు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఆయన ఎంపీగా పోటీ చేద్దామనే ఆలోచనలో చేవేల నుండి బరిలో నిల్చున్నాడు. సో ఆయనకు పదవి పోయిన నేపథ్యంలో మల్లారెడ్డి టీడీపీ అధ్యక్ష పదవిని తీసుకొని టీడీపీని తెలంగాణలో కొద్దిగా గట్టిగా చేద్దామనే ఆలోచనలో ఉంటుండే. కానీ అది కూడా విఫలమైనటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా ఈ మల్లారెడ్డి మాట్లాడిండు. సార్ ప్లీజ్ మీ దాంట్లో కొత్త నన్ను తీసుకొని కావాలంటే 100 కరోడ్ బాక్సులు పట్టుకొని వస్తా, నేను రెడీగా ఉన్నా సార్ అని చెప్పి గాంధీ భవన్ గేట్ల కాడ రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికాడికి పోయి మల్లారెడ్డి బట్టలు గిట్టలు అన్ని చదువుకొని రెడీగా ఉండే. కానీ ఆయనత రేవంత్ రెడ్డి తీసుకోలేదు. తీసుకోకపోవడానికి కారణం ఏంది? మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మల్లారెడ్డి మంత్రి పదవిలో ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా వచ్చి తొడలు నాండు సాలే గుట్లాంది ఇచ్చింది ఈ దొంగ. మరి వీడిని ఎట్లా రానిస్తారు మల్లారెడ్డిని? వీడు చేసిన పనే పెద్ద దండ. వీడు ఒక్కడే కాదు, ఈయనకు సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో ఈయనకు సంబంధించినటువంటి అనుచరులు అనేక మంది ఉన్నారు. ఈయన అనుచరులు ఇప్పుడు బాధితులు అయిపోయినారు. ఈ మల్లారెడ్డి పార్కులు కబ్జాలు పెట్టిండని, వెంచర్లు కబ్జాలు పెట్టిండని, స్కూళ్ళు కబ్జాలు పెట్టిండని, దాంట్లో ఫంక్షన్ హాల్ కట్టించిండని, చెరువులు కబ్జాలు పెట్టిండని అనేక మంది ఇక్కడికి వచ్చినారు. వీరికి ఈ ప్రజాభవన్ దగ్గర ప్రజావాణి నడుస్తున్న నేపథ్యంలో అంటే ఇంత దుర్మార్గుడు మల్లారెడ్డి. రాత్రికి రాత్రి గిరిజనులకు సంబంధించినటువంటి భూములను 12 గంటలకు 1 గంటలకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తహసీల్దార్ని పిలిపించి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటాడు ఈ దొంగ. అంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి మల్లారెడ్డి. కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి పైసలు ఇయ్యమా ఏం తమాషా అంటాడు సారు. అంటే ఇంత ప్రమాదకరమైన వ్యక్తి. మరి ఇంత అవినీతి పరుణ్ణి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ కూడా చెడపేరే వస్తుంది కదా. సో రేవంత్ రెడ్డిని గతంలో అనేక మార్లు తెచ్చిండు. మీ బిడ్డ పెళ్లికి నేనే పైసలు ఇచ్చినా అని చెప్పిండు. నువ్వు ఇలా ముఖ్యమంత్రి గానికి నేనే కారణం అన్నాడు. నువ్వు ఇలా ఎమ్మెల్యే గానికి నేనే కారణం అన్నాడు. నువ్వు రాజకీయాల్లో రావడానికి నేనే కారణం అని ఒక గప్పాల మల్లారెడ్డి పెద్ద కథ. ఇప్పుడు ఈయన చూస్తేనేమో నవ్వొస్తుంది, కానీ ఈయన చేసే కథలని వేరే డిఫరెంట్ కథలు ఉంటాయి. సింపుల్ మల్లారెడ్డి మనం చూసి మల్లారెడ్డి కమెడియను, మల్లారెడ్డి కామెడీ చేస్తాడు, జోక్ చేస్తాడు, గాయనని పట్టించుకుంటామే అనుకుంటాం కదా. మల్లారెడ్డి చేసేటటువంటి స్కామ్లను కప్పిపుచ్చుకోవడానికి మల్లారెడ్డి జోకులు చేస్తాడు. అది తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఒక ఎకరం ఏదైనా కబ్జా పెట్టిండు అనుకో, ఏదైనా ప్రెస్ మీట్ నడుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులు కొంతమంది రిపోర్టర్లు సార్ మీరు ఫలాని కాడ ఎకరం కబ్జా పెట్టినట్టు నిజమేనా అంటే ఫస్ట్ ఇట్లా ఇగిలిస్తాడు, పళ్ళు ఇగిలిచ్చి
నేను చేస్తానే నేను అంటాడు. కథం ఏమన్నా నవ్వు చురు చేస్తాడు. గీనే చేస్తాడు, ఇది ఎక్కడ కథ ఇలా నవ్వుతులు ఈ కామెడియన్ చేస్తా అడవాని మనం అనుకుంటాం. ఈ కామెడీ ఎందుకు చేస్తాడు? ఆ క్వశ్చన్ అడగకుండా ఉండడానికి కామెడీ చేస్తాడు దొంగ. సో ఆయన చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మల్లారెడ్డి కమేడియన్ లెక్క యాక్టింగ్ చేసిందనే చర్చ వినబడుతున్నది. ఇప్పుడు పాయింట్ ఏంది? కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోలేదు. డీకే శివకుమార్ ఆయన కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయనను పోయి కలిసిండు, ఆయన కూడా యాక్సెప్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించమని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించినటువంటి సిచ్యువేషన్ చూసినాం. అంతేందుకు మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన మల్కాజ్గిరి దగ్గర MLRT కాలేజ్ ఉంటుంది దుండిగల్ కాడ. ఆ కాలేజీ 10 ఎకరాలలో మొత్తం ఆ చెరువును కబ్జా పెట్టి అక్కడ కట్టేటటువంటి ప్రయత్నం చేసినారు. ఆ కాలేజీని కూడా పూర్తి స్థాయిలో కూల్చివేతకు గురి చేసిన సిచ్యువేషన్ మనం చూసినాం. తర్వాత మల్లారెడ్డి సారు మెడికల్ కాలేజ్ ముంగట శ్మశాన వాటికలో రోడ్డు కట్టిండు పెద్ద మనిషి. ఆ శ్మశాన వాటిక రోడ్డు కూడా JCBలు పెట్టి పెద్ద పెద్ద కుపిలింగ్లు తెచ్చి మొత్తం ఖతం చేసి పడేసింది. సో ఇప్పుడు మల్లారెడ్డి బాధ ఏంటి? నెక్స్ట్ అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు అనే చర్చ. ఎందుకంటే ఈయన చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి చేసినటువంటి దందా మామూలు దందా కాదు. కాబట్టి మల్లారెడ్డి చేసినటువంటి అవినీతి, మల్లారెడ్డి చేసిన అక్రమాలను సో సేఫ్ జోన్ లో ఉండడానికి రేపటి రోజు ఈయన చేసినటువంటి బండారం బయటపడుతుందేమో అనే ఆలోచనతో కాంగ్రెస్ లో పోదాం అనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఇవ్వలేదు. సో కాంగ్రెస్ ఛాన్స్ ఇవ్వకపోవడంతో టీడీపీలోకి పోయి మెల్లగా టీడీపీ అధ్యక్ష పదవి కొట్టేద్దాం అనుకున్నాడు, కానీ అదే యాక్సెప్ట్ కాలేదు. ఇప్పుడు సింపుల్ మల్లారెడ్డి ఆప్షన్ భారతీయ జనతా పార్టీ అనే చర్చ వినబడుతున్నది. ఇటు ఈటెల రాజేందర్ తో కూడా మల్లారెడ్డి డిస్కస్ చేస్తా ఉన్నాడనే చర్చ వినబడుతున్నది. భారతీయ జనతా పార్టీలోకి మల్లారెడ్డి ఏ టైంలో ఉన్నా చేరడానికి రెడీ ఉన్నాడనే చర్చ వినబడుతుంది. ఫస్ట్ వాళ్ళ కొడుకును పంపించడానికి రెడీగా ఉన్నాడనే ఒక అంశం తెరపైకి వస్తున్నది. భద్రారెడ్డి అని చెప్పి మంచోడు, చాలా మంచోడు ఆయన. ఈ మల్లారెడ్డి అంత దుర్మార్గుడుగా చాలా మంచి వ్యక్తి వాళ్ళ కొడుకు భద్రారెడ్డి అని చెప్పి. సో కాబట్టి ఆయనను పంపించినాక ఈయన బోధమనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత చర్చ వినబడుతున్నది. నాట్ ఓన్లీ మల్లారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో పోవడానికి రెడీగా ఉన్నారనే చర్చ వినబడుతున్నది. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. సో బీజేపీలోకి పోతే కొంత సేఫ్ జోన్ లో ఉండొచ్చు. రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో ఉంటే టచ్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. బీజేపీని టచ్ చేస్తే రేవంత్ రెడ్డి, బీజేపీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని టచ్ చేస్తే ఇబ్బంది అయిపోతుంది అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు అనే భావనతో మల్లారెడ్డి మెల్లగా భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోవడానికి రెడీగా ఉన్నారనే చర్చ వినబడుతుంది. కేవలం సేఫ్ జోన్, అరెస్ట్ కాకుండా, కేసులు కాకుండా, జైలు పోకుండా ఉండడానికి మల్లారెడ్డి మెల్లగా భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకుందామనే ఆలోచనలో ఉన్నాడట. ఎప్పుడైతే కేసీఆర్ కి గతంలో కాంగ్రెస్ లో పోదామనే ఆలోచనలో ఉండడం తెలిసిందో లట్కున ఆయనకు సంబంధించిన నందినగర్ ఇంటికి పిలిపించు మాట్లాడిండు. ఇప్పుడు మళ్ళీ ఎర్రబల్లి ఫామ్ హౌస్ కి సడన్ గా ఫోన్ చేసి పిలిచి నువ్వు రావాలని చెప్పినట్టు అసెంబ్లీ అయిపోవడంతోటే. సో ఇప్పుడు అసెంబ్లీ నడుస్తున్నది. అసెంబ్లీ అయిపోగానే మల్లారెడ్డి ఇమీడియట్లీ కేసీఆర్ ఫామ్ హౌస్ పోవాలి. పోయి ఇప్పుడు కేసీఆర్ తో మాట్లాడాలి మల్లారెడ్డి. సార్ ఏంది సార్ అంటే గట్టే పోతున్నావంటే ఇంకా తాను అడుగుతాడు ఆయన. ఈయనేమో లేదు సార్ నేను సత్యదాకా నీతోనే ఉంటాను మల్లారెడ్డి చెప్తాడు. అందరు చెప్పేది గతే ముచ్చట కదా, సత్య చివరి శ్వాస సార్ అంటాడు మల్లారెడ్డి అడిగి పోయి. ఇవన్నీ కూడా ఒక డ్రామా క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నది. సో దాదాపు మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలోకి పోతున్నాడనే ఒక వార్త నడుస్తున్నది. కన్ఫర్మేషన్ కూడా వినబడుతున్న సిచ్యువేషన్. చూడాలా మల్లారెడ్డి ఎలాంటి కోణాలలో ముందుకు పోతారు. సో ప్రజలారా ఇంకో రిక్వెస్ట్ మీ ముందు పెడతా ఉన్నా, దయచేసి TRTV ఛానల్ ని ఇన్ని రోజులు ఆదరించినటువంటి తెలంగాణ ప్రజలారా ఇంకో ఆప్షన్ కూడా మీ ముందు పెడతా ఉన్నా. TRTV అఫీషియల్ అని చెప్పి ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాము. సో ఈ TRTV తెలంగాణ పైన అనేకమైనటువంటి కుట్రలు నడుస్తా ఉన్నాయి. ఇప్పటి నుండి కాదు, గతంలో సంవత్సరం ముందు నుండి వస్తున్నటువంటి ఆప్షన్సే. సో దయచేసి ఈ TRTV అఫీషియల్ ని కూడా మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ తమ్ముడిని, మీ ఫ్రెండ్ని, సో మీకోసమే పోరాటం చేస్తూ ముందుకు వస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో. నేను మాత్రమే కాదు, మా మిత్రుడు అనిల్ కూడా ఎప్పటికప్పుడు మీకు మేము అనేకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తాం. మీ పక్షాన మాట్లాడతాం, మీకోసం ఉంటాం. ఎవరైనా సరే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నప్పుడు అది రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ఎవరైనా సరే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు. ఆఖరికి మా బాస్ తీన్మార్ మల్లన్న అయినా సరే క్వశ్చన్ చేయడమే జరుగుతుంది. క్వశ్చన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా చేస్తాం. సో వాట్ ఈజ్ వాట్ దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, TRTV అఫీషియల్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఈ ఛానల్లో ప్రధానమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో ఎవరికైనా రిపోర్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దయచేసి మీకు కింద ఒక నంబర్ కనబడుతుంది, ఆ నెంబర్కి కూడా మీరు కాల్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ కూడా మీకు లైన్లోకి వస్తారు, వాళ్ళు మీతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా